మనం ఎక్కువగా ఏది ఆలోచిస్తామో మనకు అవే ఎక్కువగా జరుగుతాయి. సానుకూల ఆలోచనలు పరిస్థితులను మెరుగుపరుస్తాయి. నెగిటివ్ ఆలోచనలు పరిస్థితులను సర్దుకునేలా కాకుండా వాటిని మరింత క్లిష్టంగా మారేలా చేస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఓటములు గతంలో జరిగిన చేదు జ్ఞాపకాల ప్రభావం వల్ల నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే కొందరు వీటిని వెంటనే మర్చిపోతే మరికొందరు వీటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా భవిష్యత్తులో ఏం చెయ్యాలి అనే విషయంపై దృష్టి పెట్టాలి. గతాన్ని ఓ పీడ కలలా భావించి ముందుకు వెళ్ళాలి. ఇతరులు మిమ్మల్ని అవమానిస్తే వారిని ధైర్యంగా ఎదుర్కోండి. మీరు ఇతరులను హేళన చేస్తే అది మీ లైఫ్లో మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి. నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే మీపై మీకు నమ్మకం ఉండాలి. వాటి నుండి బయటపడాలనే బలమైన కోరిక ఉంటే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న నెగిటివ్ ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే రేపు ఏం జరుగుతుందో అని కాకుండా రేపు ఏం చేయాలో అనే విషయంపై ఎక్కువ ఫోకస్ చేయాలి. మీపై మీకు గౌరవం, ప్రేమ ఉన్నప్పుడు ఈ ఆలోచనలు రావు. మన గురించి పక్కన వారు ఏమనుకుంటున్నారో, ఏం జరుగుతుందో అని ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఆలోచనలు మరి నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే మీరు హ్యాపీ లైఫ్ అలవాటు చేసుకోవాలి. కొంతమందికి నెగిటివ్ ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఏం జరగకుండానే ఏమైనా జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఏ చిన్న పని చేయాలన్నా వారిలో మొదలయ్యేవి నెగిటివ్ ఆలోచనలే. ఇలా ప్రతిసారి నెగిటివ్ ఆలోచనలు వల్ల నష్టమే జరుగుతుంది. మిమ్మల్ని విజయం వైపు వెళ్ళకుండా అడ్డుకునేది కూడా ఈ ఆలోచనలే. వాటిని మీ మనసులోంచి ఎంత తొందరగా తీసేస్తే విజయం అంతగా మీకు దగ్గర అవుతుంది. నెగిటివ్ ఆలోచనలను వదిలించుకోవాలి. మనసు అంటేనే ఆలోచనలు. మనసులో ఏవో ఆలోచనలు నిత్యం నడుస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు 90% అనుకూలమైనవి అయితే మనం జీవితంలో సంతోషంగా జీవించగలం. ఒత్తిడి, అసంతృప్తితో జీవించే వాళ్ళకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే వస్తాయి. జీవితంలో మీరు సంతోషాన్ని చిన్న చిన్న విషయాల్లోనే వెతుక్కోవాలి. అలా అయితేనే నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి.
సంతోషకరమైన విషయాలను త్వరగా మర్చిపోతుంటాం. మనసును బాధతో మిలిపెట్టే ఆలోచనలు పదే పదే వస్తూ ఉంటాయి. మీ ఆలోచనల మీద మీకు పూర్తి నియంత్రణ ఉండాలి. సానుకూల ఆలోచనలు వస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలు వస్తే మాత్రం దానికి కారణాన్ని అన్వేషించాలి. అలాగే వాటిని మొదట్లోనే తుంచేయడానికి ప్రయత్నం చేయాలి.